తుఫాన్ కారణంగా గత 3 రోజులుగా నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో సందడి నెలకొంది. భారీగా వచ్చిన పత్తి వాహనాలతో పత్తి మార్కెట్ యార్డ్ కలకల్లాడింది. కానీ ఆశించినంత మద్దతు ధర లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ అంటేనే తెల్ల బంగారు పట్టణం. ఇక్కడ పత్తి ప్రధానమైనటువంటి ఒక జీవనాధారంగా రైతులు పత్తిని సాగు చేసి వాటిని పండిస్తుంటారు. అయితే ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటగా కోతకొచ్చే సమయంలో, ఏరుకునే సమయంలో, అమ్ముకునే సమయంలో మాత్రం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణం వల్ల పత్తి చెడిపోవడము, తేమ ఎక్కువ శాతం ఉండడం వల్ల మద్దతు ధర రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అటు సాగు ఖర్చు కూడా పెరిగిపోవడంతో రైతులకు మరిన్ని కష్టాలు తప్పట్లేదు. ఇక్కడ మనం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కొంతమంది రైతులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి ఎన్ని ఎకరాల పత్తి వేశారు, ఎంత సాగు అందుబాటులోకి వచ్చింది, వాటికి మద్దతు ధర ఎంత ఉంది, ఖర్చు ఎంత అయింది, ఇవన్నీ తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశారు? 10 ఎకరాలు. 10 ఎకరాలు. ఖర్చు సాగు అంటే ఎంత ఖర్చు అయింది, పత్తి దిగుబడి ఎంత వచ్చింది, మద్దతు ధర ఎంత ఉంది, ఓవరాల్గా చూస్తే మీకు ఎంత మిగిలింది? ఆరుగాలం కష్టపడితే మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం 10,000 రేట్ అయినా కనీసం మద్దతు ధర ఇవ్వాలా. ఎరువుల రేట్లన్నీ ఎక్కువ ఉన్నాయి కానీ పొటాషు 1800, 1750 ఇట్లా పెడుతున్నారు కానీ మాకు మద్దతు ధర ప్రకటించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మాకు మద్దతు ధర 10,000 కేటాయించాలి ప్రతికి. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల్లో సాగు చేసారు? 10 ఎకరాలు. 10 ఎకరాలు అంటే ఎంత అయింది? ఇప్పుడు ఎంత దిగుబడి వచ్చింది? ఎంత ఇప్పుడు 25 క్వింటాలు తెచ్చిన. 25 క్వింటాలు అంటే ఇప్పుడు క్వింటాల్కి ఎంత ఉన్నది రేటు? 6,760. అంటే ఎంత? 12% తేమ లోపల ఉంటే కనుక మీకు CCI 7,020 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి తర్వాత ఖర్చు ఇదంతా పోతే మీకు ఎంత మిగిలింది? మొత్తం ఘోరం ఉన్నది, మాది పరిస్థితి ఘోరం ఉన్నది. ఆలోచించి మీరే చేయాలి సార్. అంటే మీ రైతులను ఆదుకోవాలంటే పత్తికి మద్దతు ధర, కనీస మద్దతు ధర ఎంత ఉండాలని భావిస్తున్నారు? 10,000 అయితే ఉండాలి సార్. పత్తి బాగా లాస్ ఉన్నది, ఖర్చులు అయితే ఎక్కువ అయిపోయినాయి, మందుల రేట్లు పెరిగినాయి, కొట్టే మందులే పెరిగినాయి, పోసే మందులే పెరిగినాయి. నిరుడి కన్నా నిరుడు 90 పైసల మందం వెళ్తే 60 పైసల మందం వెళ్తున్నాయి పత్తులు. మరి నిరుడు అయితే ఇంకా బాగా ధర ఉండే, రేటు కూడా లేదు, ఇంకా రోజు కుక్క తీరు దిగుతూనే పోతున్నది. అందుకోసం రైతులు అంతా కూడా బాగా లాసులే ఉన్నారు. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల పత్తి వేసిండ్రు, ఎంత ఖర్చు అయింది, తర్వాత ఏం మిగిలింది? 10 ఎకరాల పత్తి పెట్టినాం. ఆడ అయితే ఏమి మన పెట్టుబడి చేసిన కూలీలు అది కనీసం అయితే గవర్నమెంట్ అయినా పెడితే ఒక 10,000 కుంటాలకి పెట్టాలా. అయితే మన బతుక అయిపోతుంది గర్భంలో, లేకుంటే అంత సున్నాం నడుస్తున్నది. కైకిలి పోతే ఆ కైకిల్చుక 10 రూపాయలు ఉన్నాయి. మాకేం లేబర్ పెట్టాలా, ఇంత ఉన్నది పెడుతున్నాం అంతే. 10 కిలోకి 10. అంటే ఓవరాల్ గా చూస్తే మీకు ఇటు మందుల ఖర్చులు, తర్వాత ఎరువులు, తర్వాత ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ పోగా మీ క్వింటాల మీద ఏం మిగులుతున్నారు? మనకేమి మిగిలది, ఎట్లు కథలు మిగులుతున్నాయి. పత్తి పంట ఏం మిగిలలేదు, తోరకట్ట మిగులుతుంది. ఈ రేటు మీద ఏం మిగులుతుంది సార్? ప్రస్తుతం మనతో పాటు వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్రటరీ మధుకర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఇప్పటి వరకు ఇక్కడ ఎంతవరకు కొనుగోలు జరిగింది, CCI ఎంత పత్తి కొనుగోలు చేసింది, ప్రైవేటు ఎంత పత్తి కొనుగోలు చేసింది, ఓవరాల్గా ఎంత వరకు సాగు జరిగింది, మార్కెట్కు ఎంత పత్తి వచ్చింది, ఇంకా ఎంత పత్తి వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఇంతవరకు అయితే మార్కెట్ యార్డ్లో ఎంత పత్తి కొనుగోలు జరిగింది? ఇంతవరకు మార్కెట్ యార్డ్లో దగ్గర 2 లక్షల కుంటాల్ పత్తి కొనడం జరిగింది. దాంట్లో CCI మాత్రం 22,000 కుంటలు కొనుగోలు జరిగింది. ఇంకా ఎంత పత్తి? ఇంకా ఒక 5 లక్షల కుంటలు పత్తి రావచ్చు. అది కూడా April, May నెల వరకు. ఓవరాల్ గా అంటే ఇప్పుడు అంటే మీ దగ్గర వచ్చే పత్తిలో తేమ శాతం ఎంత ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది? తేమ శాతము 18, 19, 20 వరకు వస్తుంది. 12 కంటే లోపు CCI వాళ్ళు కొనుగోలు చేస్తారు. 12 పైన మాత్రం ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఈరోజు ప్రస్తుతం రేటు 6,760 రూపాయలు ఉంది. CCIది 7,020 రూపాయలు ఉంది.
అంటే తేమ శాతాన్ని ఏ విధంగా లెక్కిస్తారు? ఇప్పుడు తేమ సపోజ్ 20% తేమ ఉందనుకో, ఆ పత్తి ప్రైవేట్ మార్కెట్లో ఎంతవరకు పోయేటటువంటి అవకాశం ఉంది? అంటే తేమకు ఇంత యూనిట్ అని ఏమైనా కట్ చేయడం జరుగుతుందా? ఓకే, ఒకవేళ ప్రైవేట్లో తేమ 20% వస్తే దానికి 5,960 రూపాయలు వస్తుంది. ఒకవేళ 13% మాయిచర్ వస్తే దానికి 6,441 రూపాయలు వస్తుంది సార్. అంటే 12% తేమ లోపల కనుక ఉంటే CCI మాత్రం మద్దతు ధర 7,020 రూపాయలు పెట్టి కొంటుందంటారు. అవును, 8% మాయిచర్ ఉంటే CCI వారు 7,020 రూపాయలు కుంటలతో కొంటారు. ఒకవేళ 12% మాయిచర్ వస్తే 6,739 రూపాయలతో వాళ్ళు కొంటారు సార్. ఇక్కడ మార్కెట్ యార్డ్లో 5 జగల మాయిచర్ చూస్తారు, దానికి యావరేజ్గా చూసి ఒక మాయిచర్ ఇస్తారు సార్. అంటే యావరేజ్గా రోజుకు ఎన్ని క్వింటాల్ల కొనుగోలు జరుగుతుంది? దగ్గర ప్రైవేట్ కానీ CCI కానీ 10,000 కుంటలు వస్తుంది సార్. అదే ఇక్కడైతే పత్తి మాయిశ్చర్ మీద నుంచి ఒక పత్తి కొనుగోలు జరుగుతుందని, అలాగే 8 నుంచి 12% తేమలోపు ఉంటే కనుక ఆ CCI వాటిని కొనుగోలు చేస్తుందని, CCI యొక్క మద్దతు ధర 8 పాయింట్ మాయిశ్చర్ ఉంటే కనుక 7,020 రూపాయలని, అలాగే అంతకంటే ఎక్కువ మాయిశ్చర్ కనుక ఉన్నట్టయితే ప్రైవేటు మార్కెట్కి పంపిస్తామని చెప్పేసి మధుకర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ నుంచి.